సాక్షి స్పెషల్ ప్రోగ్రామ్ డీల్ కరోనా. ప్రపంచాన్ని కరోనా కబలిస్తున్న వేళ, కరోనా కోరలు ప్రపంచాన్ని ఆవహిస్తున్న వేళ, మన ప్రపంచం, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మారిపోయిందో మనం అందరం చూస్తున్నాం. ప్రతిరోజు ఒక పజిల్లా ఉన్న క్రమంలో మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం జాగ్రత్తగా ఉండడం, సెల్ఫ్ డిసిప్లిన్. కరోనా రాని వాళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, భవిష్యత్తులో రాకుండా మనం ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, హౌ టు బీ ప్రిపేర్డ్. సో ఇవన్నీ మీకు తెలియజేసే ఉద్దేశంతో సాక్షి ముందుకొచ్చింది. ఈ కరోనా కాలంలో కూడా ఒక అడుగు ముందుకేస్తున్నాం మీకోసం. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ బీ ప్రిపేర్డ్. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు. సో కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నేతల నుంచి సామాన్యుల వరకు గ్రాస్ రూట్స్లో కూడా అందరూ చెప్తున్న మాటే. బట్ కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బయటకు వస్తారు అనేది ఎవరికైనా తెలుసా? అసలు కరోనా వచ్చి అది బ్యాటిల్ విన్ అయ్యి వచ్చిన వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఆ ప్రయత్నంలోనే సాక్షి ఒక అడుగు ముందుకేసింది. మనం ఉన్నాం ఒక స్పెషల్ పర్సన్. ఆవిడ హీరోయిన్ కాదు అండ్ రాజకీయవేత్త అంతకన్నా కాదు. బట్ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆవిడ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనేది అతిశయోక్తి కానే కాదు. ఫిట్నెస్కి మారు పేరని చెప్తూ ఉంటారు, డిసిప్లిన్కి ఇంకో పేరని చెప్తారు. శిల్పారెడ్డి గారు, ఆవిడతోటి మనం ఉన్నాం. హలో మ్యామ్, గుడ్ టు సీ యూ. సేమ్ హియర్ అండి, గుడ్ టు సీ యూ టూ. యాజ్ ఆల్వేస్ ఫిట్ అండ్ హెల్దీ. ఎలా ఉన్నారు? ఐఎమ్ రాకింగ్. వండర్ఫుల్. అండ్ యా, సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ప్రపంచం అంతా భయపడుతుంది, బట్ మీ మొహంలో ఆ భయం ఏం కనబడట్లేదు. ఆఫ్ కోర్స్ నాట్. అవునండి, అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి వ్యాక్సిన్ లేదు, మెడిసిన్స్ లేవు. సో మనం ఉన్న దాంట్లో వాట్ కెన్ వీ డూ? మన చేతిలో ఉన్నది ఒక్కటే మన ఆరోగ్యం. మనని దిద్దుకోవడం ప్రతి ఆస్పెక్ట్లో, హెల్తే కానివ్వండి, ఫిట్నెస్సే కానివ్వండి, వెల్బీయింగే కానివ్వండి, మన చేతిలో ఉన్నది 100% చేస్తున్నామా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు. దీనికి డెడికేషన్, డిసిప్లిన్ ఉండాలి, కానీ కన్సిస్టెన్సీ మెయిన్ మోర్ దెన్ ఎనీథింగ్. సో మేము కరోనా ఇలా వ్యాధి వ్యాపిస్తుంది, ఇండియా వరకు వచ్చేసింది, ఇక 1-2 monthsలో హైదరాబాద్ కూడా వచ్చే నంబర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలియగానే వీ కన్సల్టెడ్ ఫ్యూ డాక్టర్స్. అండ్ ఏం చేసామంటే ఫస్ట్ మా సిస్టమ్ని వైటమిన్స్ ఏవైతే అత్యంత అవసరమో మన బాడీకి, వాటి డిఫిషియన్సీ లేకుండా ఉండడానికి వీ టుక్ ఫ్యూ వైటమిన్స్. రైట్, అది తెలుసుకునే ముందు మ్యామ్, అంటే మాకు ఒక పజిల్ ఉంది. బికాస్ శిల్పారెడ్డి గారు ఎంత హెల్తీగా ఉంటారు, ఎంత ఫిట్నెస్ ఫ్రీక్, ఇవన్నీ అందరికీ తెలిసిందే. వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. కొంతమంది ఉంటారు దట్ దే ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్, మాకు రాదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అదే లైన్స్ లో నేను మిమ్మల్ని అడగాలంటే అసలు మీకు ఎలా వచ్చింది? అంటే నాకు రాదు అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఓకే, మాకు రాదు అని అనుకోలేదు, బికాస్ అది ఎక్కడి నుండన్నా రావచ్చు. స్పెషలీ లాక్డౌన్ తీసేసిన తర్వాత మనం కలిసే ప్రతి మనిషి ఎంతమందిని కలుస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఇంకా ఎంతమందిని కలుస్తున్నారు, వీ హ్యావ్ నో కంట్రోల్. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ టు కమ్ త్రూ ఎనీ సోర్స్. మన యాక్టివిటీ మొదలైనప్పుడు లాక్డౌన్ ఉన్నంత వరకు వీఆర్ లైక్ ప్రొటెక్టెడ్ ఇన్ అ మదర్స్ వూమ్. ఇట్ వాస్ ద హనీమూన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ అయిన తర్వాత ఐ న్యూ ఇట్ మైట్ కమ్ త్రూ ఎనీ సోర్స్. ఐ హ్యావ్ టు టెల్ యూ దీస్ గైస్, వ్యూవర్స్, శిల్పారెడ్డి గారు డిసిప్లిన్కి, ఫిట్నెస్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అనేది మీలో చాలా మందికి తెలుసు. మేము ఇప్పుడు చూపించబోతున్నాం వాట్ ఆల్ షీ డస్. అలాంటిది ఆవిడే వల్నరబుల్ సిచ్యువేషన్లో కరోనా బారిన పడి గెలిచారు అంటే కనుక ఎవరికైనా వస్తుంది. సో జాగ్రత్త ఒక్కటే మన ముందున్న ఒకే ఒక్క ఆయుధం. జాగ్రత్త అది ప్రోటోకాల్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో అవి అస్సలు తప్పకుండా చేయాలి. మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవడం, మినిమం హ్యూమన్ కాంటాక్ట్ ఉంచుకోవడం, అవసరమైనప్పుడే బయటికి వెళ్ళడం, ఇవన్నీ గోస్ విదౌట్ సేయింగ్, ఇవన్నీ మ్యాండేటరీ. వీ కెనాట్ అవాయిడ్ దట్. అది చేసుకుంటూ మన శరీరాన్ని ఒక ఆయుధంలా తయారు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ we have to work upon ourselves. మనకి ఇంత టైం ఉంది లాక్డౌన్లో, 30-40 days we're all sitting home. So what should we do? We have to work upon ourselves.
బికాజ్ హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ నాకు కరోనా రాదు, నేను హెల్తీగా ఉన్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. వస్తే నా తట్టుకోగలుగుతానా, తట్టుకోగలడానికి శక్తి ఉందా, డూ ఐ హ్యావ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ విద్ ఇన్ మీ, మై ఇమ్యూన్ సిస్టమ్ టాప్ కండిషన్లో ఉందా, నా ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ఐఎమ్ ఐ వర్కింగ్ ఆన్ మై ఎమోషనల్ బ్యాలెన్స్, అది మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నానా, దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. మాకు రాదని అనుకోలేదు అండ్ రానే వచ్చింది. అది కూడా సమ్మన్ కేమ్ టు అవర్ హౌస్ అండ్ వెళ్ళిన తర్వాత ఒక 4 days తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇట్లా మా ఇంట్లో ఒకరు పాజిటివ్ తేలారు, మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు కదా, సో ఇట్ బికమ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ యూ. అంటే మాకు కూడా తెలియదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక ఒకరిని కలిసి, నేను కూడా యాక్చువల్లీ ఆ వీక్లో ఎవరెవరినైతే కలిసానో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. బికాజ్ ఇట్ బికమ్స్ యువర్ సివిల్ రెస్పాన్సిబిలిటీ. whomever you have come in contact with, వాళ్ళకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ చెప్పినప్పుడు దే విల్ స్టార్ట్ వాచింగ్ అవుట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే ఒకలాంటి అవేర్నెస్ బాడీలో పెట్టుకొని ఆ థాట్ ప్రాసెస్తోని ఏమన్నా మారుతుందా, నా శ్వాస మారుతుందా, ఏమన్నా ఆల్ దో సిమ్టమ్స్ వాట్ దే గేవ్ ఆఫ్ కరోనా, అవన్నీ వస్తున్నాయని గమనించుకోవడానికి మనం చెప్పినట్టు అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు డోంట్ ఫీల్ గిల్టీ, బికాజ్ మీకు కూడా తెలియకుండా అయిన సిచ్యువేషన్ అప్పుడు ఇట్ బికమ్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ దట్ ఇలా అయింది, మిమ్మల్ని మేము కలిసాము ఈ వారంలో, సో జస్ట్ లెటింగ్ యూ నో, బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్, అలా మాకు చెప్పడం జరిగింది. సో ద ఫస్ట్ థింగ్ వి డిడ్ వాజ్ వీ హ్యావ్ టు, ఆ థాట్ మా మైండ్లో వచ్చిన తర్వాత టు రూల్ అవుట్ చేయడానికి వీ డిడ్ ద టెస్ట్. అండ్ సర్ప్రైజింగ్లీ ఫ్యామిలీలో 4 members-లో మా అబ్బాయికి రాలేదు, మా నానమ్మకి రాలేదు. ఇట్స్ ఓన్లీ మీ అండ్ మై హస్బెండ్ got positive. Nanama is strong and her rooms were very far away. Wonderful. So we kept her very safe because she's 84 years old and that age group is a little more vulnerable. So we took extreme care so that she doesn't even come in contact with us, not even through food, not even through kitchen plates or glasses, nothing. Okay. సో యాక్చువల్గా కరోనా వచ్చిన వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని వినటమే మా అందరికీ తెలుసు. బట్ మిమ్మల్ని చూస్తుంటే ప్రాక్టికల్గా తెలుస్తుంది. మీ ద్వారా సాక్షి వ్యూవర్స్కి అసలు ఎలా బయటపడాలి, మీరు చెప్పినట్టుగా ఆ సెల్ఫ్ స్టామినా కానీ సెల్ఫ్ ఇమ్యూనిటీ కానీ ఏ విధంగా పెంచుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఒక ఎగ్జాంపుల్ మా అందరికి. అవి గోనా షోకేస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అండి, బాడీ ఈజ్ వెరీ మ్యాజికల్. దాన్ని ఎట్లా అంటే అట్లా మలుచుకోవచ్చు మనం. ఇట్స్ అ మ్యాజికల్ మెషిన్ దట్ నో బడీ అండర్స్టాండ్స్ కంప్లీట్లీ. కానీ ఒకలాంటి శక్తి ఉంది అండ్ అడాప్ట్ చేసుకునే ఎంత చేంజెస్ మనం ఇచ్చిన బాడీకి ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. సో ఒక 3-4 weeks-లో మీ బాడీని స్ట్రాంగ్గా తయారు చేసుకోవడం చాలా సులభం. కొంచెం కన్సిస్టెన్సీ అండ్ కొంచెం బాధ్యత తీసుకుంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. బికాస్ పెద్దవాళ్ళు వాళ్ళు జిమ్లకి వెళ్తారు, స్వాంకీ ప్లేసెస్ లో ఉంటారు, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటారు. అది కూడా విన్నాను, చాలా విన్నాను. అవన్నీ సాధ్యమా మరి? అలాంటి వాళ్ళు అంతే ప్రతి ఒక్కళ్ళకి అదే అందేలాగా వాళ్ళు తమ పరిధిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వీలుందా? చాలా అండి. వ్యాయామంలో ఎన్నో రకాలు ఉన్నాయి. సో మన ఇంట్లో మన ఓన్ బాడీ వెయిట్ తోని చేసే వెరైటీస్ ఆర్ ఇన్ హండ్రెడ్స్ అండ్ లైక్ స్కై ఇస్ ద లిమిట్. ఎన్నో కాంబినేషన్స్. సో అండ్ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను మన ప్రోగ్రామ్ ద్వారా. కానీ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే కనుక యూట్యూబ్లో వ్యాయామం ఫర్ బిగినర్స్, ప్రాణాయామం ఫర్ బిగినర్స్, అలా ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు సబ్స్క్రిప్షన్ ఫాలోవర్స్ చూసి అథెంటిక్ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో స్టిక్ టు వన్ థింగ్. అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఒక్కటి తీసుకొని దాన్ని మీరు దాని అనుమానం లేకుండా ఒక భక్తి భావంతో, ఒక కమిట్మెంట్తో ఒక 20 days, 21 days, 30 days చేస్తే మార్పు ఖచ్చితంగా మీలో కనపడుతుంది. కానీ ఆ పేషెన్స్ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఒకటి చూడగానే నమ్మచ్చా లేదా అని ఇంకొకటి చదువుతారు. సో ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్. So go for authentic websites and like someone who is experienced. There are so many doctors who have prescribed pranayamas or chinni chitkalu, home remedies. Ilanti knowledge mana India lo asalu chepparananta knowledge. In fact, we have abundance of knowledge, that too without other medication. Mana India lo mana kitchen lo unna vastultone mana immunity ni penchukochu. Chaala sulavam.
అఫ్ కోర్స్. ఇన్ఫాక్ట్ చాలా రెసిపీస్ కూడా నేను కుక్ చేసి పెట్టడం చేస్తా ఉంటాను నా సోషల్ మీడియాలో, కానీ ఓన్లీ హెల్తీ. చేపల పులుసు అవన్నీ మీకు కనపడవు, సాలెడ్స్ అలాంటివి కనపడతా ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ vegetable juices. So again, what I propagate is something which is very healthy. So first commitment is very important, consistency is very important, and nannu I want to improve myself and my health is in my hands. నా బాడీ నా కోసం పనిచేస్తుంది, నా బాడీ నాకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేస్తుంది, నువ్వు బాడీని చక్కగా చూసుకోనప్పుడే. But body is always trying to work for you. Every cell in your body is working for you. Respect that. మాకు తెలుసుకోవాలని ఉంది. కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఈ రెండు ఉంటే కనుక కరోనా ఏంటి, ఇంకేది వచ్చినా తట్టుకోగలం, దాన్ని గెలవగలం అని చెప్తున్న శిల్పారెడ్డి గారి ఆత్మవిశ్వాసాన్ని మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. హోప్ యు విల్ ఆల్ ఎంజాయ్. లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడు మన దేశంలో కరోనా నంబర్స్ చాలా ఎక్కువగా అయ్యాయి అండ్ ప్రతి ఒక్కరిలో చాలా విపరీతమైన భయం, విపరీతమైన యాంగ్జైటీ కనపడుతుంది. అండ్ నా ప్రకారం ఏంటంటే ఇదొక పెద్ద పాండమిక్. ఫియర్ ఈజ్ అ బిగ్గర్ పాండమిక్ దాన్ ద కరోనా పాండమిక్. ఎందుకంటే మనకి విపరీతం భయం అయినప్పుడు మన బాడీలో ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది, అది చాలా టాక్సిక్ అయ్యి మనని కంప్లీట్గా కృషించే ఛాన్స్ ఉంది అండ్ ఇట్స్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్. సో ఫియర్ అనేది మనం మేనేజ్ చేయాలంటే the only equipment we have in our hands is meditation, pranayam and exercise. So nenu meditation and pranayam enno samvatsaraluga chestu vachanu, and it is also said that mana swasha prana, mana swasa breath is directly connected with your mental balance and your emotions. అందుకే మనం గమనిస్తే గనక మనకి చాలా కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఇలాంటి సందర్భాలలో హార్ట్ బీట్ ఎక్కువగా అవుతుంది అండ్ బ్రీదింగ్ కూడా షాలోగా ఫాస్ట్గా అవుతుంది. దట్ మీన్స్ మన ఎమోషనల్ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అవర్ బ్రెత్. సో ఈ బ్రెత్ని కనుక మనం బలపరుచుకొని ఎవ్రీ డే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ట్రస్ట్ మీ, భయం, యాంగ్జైటీ అలాంటివి మీ దగ్గరికి రావు, జోలికి రావు. మీకు ఒకలాంటి ఆత్మవిశ్వాసం, ఆత్మబలం ఇలాంటి న్యాచురల్గా, ఆర్గానిక్గా మీలో ఉత్పత్తి అవుతాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 10 minutes అట్లీస్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్కి కేటాయించాలని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ నాకు కరోనా వచ్చినప్పుడు కూడా ఐ డిడ్ నాట్ స్టాప్, అంటే ఇలాంటి ఏది నేను ఆపలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ క్వారంటైన్డ్, అంటే ఒకటే రూమ్లో ఉండడం వల్ల హాఫ్ అన్ అవర్ చేసేది 1 hour చేశాను. బికాజ్ లంగ్ కెపాసిటీ కూడా దీంతో చాలా ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ బ్యాలెన్స్ దొరుకుతుంది అండ్ ఒకలాంటి కామ్నెస్ విల్ ఆల్వేస్ బీ దేర్. సో టుడే ఐఎమ్ షోయింగ్ యూ సింపుల్, అంటే ప్రతి ఒక్కరూ తమ తమ ఇంట్లలో కూర్చొని చేసి బిగినర్స్కి కూడా ఉపయోగమయ్యే ప్రాణాయామం ఐఎమ్ టెలింగ్ యూ. ప్రాణాయామం చేసే ముందర ఫస్ట్ సెలెక్ట్ కామ్ ప్లేస్, అంటే చాలా బిజీ ఉన్న ప్లేస్లో కాకుండా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి వేర్ దెర్ ఇస్ పీస్, దెర్ ఇస్ క్వైట్నెస్ అండ్ నో వన్ డిస్టర్బ్స్ యూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి కూర్చున్నప్పుడు మధ్యలో బ్రేక్స్ కోసం ఫ్యాన్ ఆన్ చేయడానికి, ఏసీ ఆఫ్ చేయడానికి ఇలాంటివి చేయవద్దు. బికాజ్ యువర్ ఎనర్జీస్ ఆర్ ఆల్ బికమింగ్ కామ్. వాటిని డిస్టర్బ్ చేయడం ఇట్స్ నాట్ రైట్. సో వెన్ యూర్ సిట్టింగ్, సిట్ సో దట్ యూ డు నాట్ హ్యావ్ టు గెట్ అప్ అగైన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రేక్స్. ఇది ద మోస్ట్ సింపుల్ ప్రాణాయామం. ఫస్ట్ మీరు థమ్ ఫింగర్ని ఇండెక్స్ ఫింగర్ కనెక్ట్ దెమ్, అది కూడా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ కొంచెం ప్రెస్ చేసి ఉంచాలి. దీనివల్ల ఎనర్జీ మన బాడీలో ఉంటుంది అండ్ ఒకలాంటి ఫోకస్ డెవలప్ అవుతుంది. సో థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ప్రెస్ అ లిటిల్ ఆన్ ద ఎడ్జ్, మీ థైస్ పైన ఉంచి కొంతసేపు కళ్ళు మూసుకొని కంప్లీట్ ఫోకస్ మీది బ్రెత్ పైకి తీసుకురావాలి. కళ్ళు మూయడం వల్ల ఆ ఫోకస్ న్యాచురల్గా వస్తుంది. సో జస్ట్ సిట్ లైక్ దాట్ కామ్లీ అండ్ బ్రీత్ విత్ యువర్ స్టమక్ కమింగ్ అవుట్. చాలా మంది బ్రీతింగ్ అనగానే అంటారు, నాట్ హియర్, దిస్ షుడ్ కమ్ అవుట్, ద స్టమక్ షుడ్ కమ్ అవుట్.
అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం హెడ్ని టిల్ట్ చేయాలి. టిల్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఫోకస్ మనం బొట్టు పెట్టుకునే దగ్గరికి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో ఇట్ విల్ కీప్ యూ ఇన్ బ్యాలెన్స్. ఇలా ఒక 20 టైమ్స్ 10 టైమ్స్ మొదలుపెట్టి 20 టైమ్స్. అండ్ నాకు ఇంకోటి అనిపించింది అంటే ఒకలాంటి చిన్న చిరునవ్వు మీ ఫేస్ పైన ఉంటే కనుక ఒకలాంటి కామ్నెస్ మీలో సెట్ అవుతుంది. ఐ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇట్. స్మాల్ స్మైల్, కీప్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. సో ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ కామ్స్ డౌన్ అండ్ యూఆర్ ఇన్ అ మోర్ హ్యాపీయర్ మూడ్. ఇలా సింపుల్ ప్రాణాయామంతో మొదలుపెట్టి డూ ఇట్ ఫర్ అట్లీస్ట్ 15 to 20 టైమ్స్. దాని తర్వాత సెకండ్ ప్రాణాయామం ఇప్పుడు చూపించబోతున్నాను. యూ గెట్ ఇన్ టు దాట్. దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ప్రాణాయామం. మీరు రైట్ హ్యాండ్ తీసుకొని దాంట్లో బొటనవేలు, థంబ్ అండ్ రింగ్ ఫింగర్ వాడాలి. ఇది చేసేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు మైండ్లో మీరు 3 కౌంట్ చేసుకోండి. 1 2 3. మళ్ళీ శ్వాస తీసుకున్న తర్వాత 3 కౌంట్ చేసుకుని శ్వాసను ఆపండి. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు 3 కౌంట్ చేసుకుంటూ శ్వాసను వదలాలి. సో అండ్ మీరు యునో వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ బెటర్, ఆ 3ని 4 చేయొచ్చు, 4ని 5 చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ యోర్ కెపాసిటీ, హౌ యూ డెవలప్ యోర్ లంగ్ కెపాసిటీ. సో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాణాయామం. ఈ హ్యాండ్ ముద్రలో ఉంచండి. థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. థంబ్ ఫింగర్ తోని రైట్ నాస్ట్రిల్ స్లైట్ గా ప్రెస్ చేసి గాలి ఆపండి ఇక్కడ నుండి. దెన్ బ్రీద్ ఇన్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, కౌంటింగ్ 3 ఇన్ యువర్ మైండ్. ఇలా 1 నాస్ట్రిల్ 10 టైమ్స్, మళ్ళీ ఇంకో నాస్ట్రిల్ 10 టైమ్స్. దట్ విల్ బి యువర్ సెకండ్ ప్రాణాయామ. ఇది తొందర పడవద్దు, కామ్గా కన్ఫ్యూజన్ లేకుండా చేస్తేనే యూ విల్ ఫీల్ ద కామ్ అండ్ పీస్ అండ్ యువర్ బ్యాలెన్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. థర్డ్ టైప్ కూడా సేమ్ ఆల్మోస్ట్ సెకండ్ టైప్ లాగా. బ్రీద్ ఇన్ చేసేటప్పుడు 3 కౌంట్స్ మైండ్లో కొని శ్వాసను ఆపి 3 కౌంట్స్, శ్వాస వదలడం 3 కౌంట్స్ ఫ్రమ్ ద ఆపోజిట్ నాస్ట్రిల్. సో ఈ 3 కనుక మీరు 20-20-20 చేసి లాస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక లాస్ట్ ప్రాణాయామం చూపిస్తాను. దాంతో కంప్లీట్గా మీ బాడీ, మైండ్, ఎమోషన్, థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రిలాక్స్. సో మీ హ్యాండ్స్లో ఇండెక్స్ ఫింగర్ మీ ఫోర్హెడ్ పైన వస్తుంది అండ్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ మీ కళ్ళ పైన ఇలా. థమ్స్ క్లోజింగ్ యువర్ ఇయర్స్. సో బేసికలీ ఇండెక్స్ ఫింగర్ ఆన్ యువర్ ఫోర్హెడ్, middle finger and ring finger on your eyes, thumbs closing your ears. మీరు శ్వాస తీసుకొని వదిలేప్పుడు అనుకుంటూ వదలాలి.
నేను ఇప్పుడు చెప్పిన ప్రాణాయామ్ టైప్స్ ఎవరైనా బిగినర్స్ కూడా చేయవచ్చు, కానీ ఇవి చేస్తేనే లంగ్ కెపాసిటీ పెరుగుతుందని కాదు. దే మెనీ 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 వెరైటీస్ ఆఫ్ ప్రాణాయామ ఆల్సో. మీకు తోచినట్టు విచ్ ఎవర్ యోగా యూర్ ఫాలోయింగ్ మీరు ఎలాంటివైనా చేయవచ్చు, కానీ డూ ఇట్ విత్ కరెక్ట్ ఫామ్, డూ ఇట్ విత్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. నేను ప్రాణాయామం స్టార్ట్ చేసింది నాడీ శుద్ధి అనేది నేను ఈషా యోగా సెంటర్ నుండి నేర్చుకున్నాను. ఇది మీ అందరికీ ఆన్లైన్ అవైలబుల్గా ఉంది. నాడీ శుద్ధి అని టైప్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ద వీడియో వస్తుంది, సో యూ కెన్ డూ దాట్. ఇంకోటి ఈషా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగిక్ సైన్సెస్ సింహక్రియ అనేది వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, మేబీ ఇట్ విల్ టేక్ జస్ట్ 3 minutes. అది ప్రాక్టీస్ చేస్తే కూడా మీలో ఒకలాంటి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఏదైనా మీ లంగ్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా ఆ క్రియ చేయలేరు మీరు. సో ఇట్స్ అ ఇండికేషన్ టు అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యర్ బాడీ. సో ఇట్స్ వెరీ నైస్ టు ఆల్సో ప్రాక్టీస్ సింహక్రియ. ఇలా వివిధ రకాల యోగా ప్రాక్టీసెస్ మనకందరికీ అందుబాటులో ఉన్నాయి. సో మీకు నచ్చింది, మీకు సూట్ అయ్యేది ఎంచుకోవాలని కోరుకుంటున్నాను.